మీ అందరికీ సిఎస్ఐ చర్చ్ తెలుసు కదా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ చర్చికి ఎక్కువగా ప్రొటెస్టెంట్స్ క్రిస్టియన్స్ వెళ్తుంటారు. ప్రొటెస్టెంట్స్ క్రైస్తవుల్లో 3 రకాలు ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రొటెస్టెంట్స్, ఆర్థోడాక్స్, క్యాథలిక్స్. వీళ్ళ ముగ్గురికి డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది. ఒకరు మేమే క్రైస్తవులను భావిస్తారు, ఒకరు మేమే పూర్తిగా యేసు బిడ్డలమని భావిస్తారు. కొంతమంది అసలు క్రైస్తవులు అంటే మేమే, మరొకరు కాదు అని భావిస్తారు. ఒకరికి ఒకరు, ఒకరి ప్రార్థనా స్థలాల్లో ఒకరి చర్చికి ఒకరు వెళ్ళరు, పాల్గొనరు. వాళ్ళ సిద్ధాంతం అంతే. అయితే ఈ సిఎస్ఐ చర్చిని, అంటే ప్రొటెస్టెంట్స్ వెళ్ళేటువంటి చర్చి దేశంలో బాగా ఎక్కువగా ఉన్నటువంటి చర్చిలు. సుమారు మన దేశంలో 15,000 నుంచి 14,000 చర్చిలు సిఎస్ఐకి సంబంధించినవి ఉన్నాయి. ఈ సిఎస్ఐ చర్చిని కట్టొద్దు అని మద్రాసు హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు జారీ చేసింది, జడ్జిమెంట్ తీర్పిచ్చింది అనుకోవచ్చు. దేనికనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. సన్బర్న్ స్టూడియోస్ ఛానల్కి 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మేము ఎంత హుషారుగా మీ ముందుకు వస్తున్నామంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, మరి ఏ సోషల్ మీడియా వేదికలోనైనా మీ ప్రోత్సాహమే మాకు చాలా ముఖ్యమైనది. 50,000 సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అయ్యామంటే ఫస్ట్ స్టెప్ ఎక్కేసినట్టే. నెక్స్ట్ మన టార్గెట్ 1,00,000 సబ్స్క్రైబర్స్. అలానే మన ప్రతి వీడియోకి వ్యూవర్షిప్ ఉంటుంది కానీ సబ్స్క్రిప్షన్, లైక్స్ ఉండడం లేదు. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది సిఎస్ఐ చర్చిని మద్రాసు హైకోర్టు ఎందుకు ఆపివేయమని చెప్పింది. సిఎస్ఐ చర్చి నిర్మాణాన్ని ఆపేయాలని తీర్పు ఎందుకు ఇచ్చింది. విషయం ఏంటంటే, తమిళనాడులోని కోయంబత్తూరు కళపట్టి గ్రామంలో మారియమ్మన్ అనేటువంటి ఒక హిందూ ఆలయం ఉంది. 100-120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. మామూలుగా రికార్డ్స్లో అయితే 100-120 సంవత్సరాల చరిత్ర. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు. విజయరాయ ఆయన నిర్మించారని అంటారు. కానీ కొంతమంది 100-120 సంవత్సరాల చరిత్ర ఉందంటారు. ఈమె రోగాలను తగ్గించేటువంటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి దేవత, పార్వతీదేవి ప్రతిరూపంగా భావిస్తారు తమిళనాడులోని హిందువులు. మారియమ్మన్ అంటారు, అంటే గ్రామ దేవత అని అనుకోవచ్చు. తమిళనాడులో చాలా చోట్ల ఈ ఆలయాలు ఉన్నాయి, కానీ కోయంబత్తూరులో మాత్రం అతిపెద్ద ఆలయం ఇది. ఈ ఆలయంకి అతి సమీపంలో సిఎస్ఐ చర్చి నిర్మిస్తున్నారు, ఫౌండేషన్ వేశారు. అయితే అక్కడున్న స్థానిక హిందువులు, ఆ ప్రాంతంలోని మరికొంతమంది సంఘ సంస్కర్తలు ఈ ఆలయం సమీపంలో సిఎస్ఐ చర్చి ఎందుకు నిర్మిస్తున్నారు? ఇక్కడ ఉన్నదంతా హిందువులే, మెజారిటీగా ఉన్న హిందువులు ఈ ప్రాంతంలో, కళపట్టి గ్రామంలో అందరు హిందువులే ఉన్నారు. మీరెందుకు ఈ సిఎస్ఐ చర్చి నిర్మిస్తున్నారు అని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ చర్చి నిర్మించే వాళ్ళు ఉంటారు కదా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా టీము, వాళ్ళు ఈ చర్చిని నిర్మిస్తాము అని చెప్పి ఆ జిల్లా కలెక్టర్ దగ్గర, అలాగే ఎంఆర్ఓ దగ్గర ఉత్తర్వులు తెచ్చుకొని సిఎస్ఐ చర్చిని నిర్మించడం జరుగుతుంది. అలా వీళ్ళు చెప్పినా వినడం లేదని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కళపట్టి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే అతను మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశాడు. మేము ఇక్కడ అందరూ హిందువులే ఉన్నాం, మా అమ్మవారిని ఎప్పటి నుంచో పూజించుకుంటాం, క్రైస్తవులు ఎవ్వరూ లేరు, ఎందుకు ఇప్పుడు సిఎస్ఐ చర్చి నిర్మించి మా మధ్య వివాదాలు తేవాలని చూస్తున్నారు అని చెప్పి కోర్టులో వేయడం జరిగింది. కోర్టు క్లియర్గా చెప్పింది, అక్కడ క్రైస్తవులు ఎవ్వరు లేరు, మీ సిఎస్ఐ చర్చికి ఎవరు రావడం లేదు, మేజర్గా ఉన్న వాళ్ళందరూ హిందువులే. పైగా పక్కనే మారియమ్మన్ ఆలయం ఉంది, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఆ ఆలయం పక్కన మీరు నిర్మించడానికి గల కారణం ఏంటి? దీని వెనక ఏదైనా దురుద్దేశం ఉందా? సాధారణంగానే చర్చిలు అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఇప్పటికీ మీకు దేశంలో చర్చిలు ఉన్నాయి కదా, మరి మళ్ళా ఎందుకు నిర్మిస్తున్నారు? లేదు వేరే ప్రాంతంలో నిర్మించుకోండి అని మద్రాసు హైకోర్టు చెప్పడం. అలానే అది నడిచేటువంటి రహదారి అని రికార్డుల్లో ఉందంట. అంటే దారి ఒకప్పుడు, ఇప్పుడు ఆ దారిని ప్రజలు వాడడం లేదు. అంటే R&B కిందకో, లేదంటే రోడ్ల శాఖ కిందకో, లేదా ఊర్లో రోడ్లు నిర్మించేటువంటి వ్యవస్థ కిందకో వెళుతుంది. దానిలో చర్చి కట్టాలనేది సిఎస్ఐ వాళ్ళు చేస్తున్న పని అని రికార్డుల్లో ఉంది. పాత రికార్డులో ఎప్పటి నుంచో చర్చి వివాదం నడుస్తుంది అనేది మరొక మాట. అయితే మద్రాసు హైకోర్టు అయితే చర్చి నిర్మించొద్దు, దీని వెనక ఏదో కుట్ర ఉంది, చర్చిని ఆపేసేయండి, హిందూ ఆలయం, అత్యంత పురాతనమైన ఆలయం, ప్రసిద్ధి చెందిన ఆలయానికి నియర్ బై ఎందుకు నిర్మిస్తున్నారు చర్చి, ఖచ్చితంగా దీనికి గురించి ఎంక్వైరీ చేయాలని పోలీసులను ఆదేశించి సిఎస్ఐ చర్చి నిర్మాణాన్ని అయితే కంప్లీట్గా ఆపేసింది. దీనిపైన ముందు ఏం జరగబోతోంది అనేది ఈ పోలీసు వ్యవస్థ కానీ లేదా న్యాయ వ్యవస్థ చూసుకోవాల్సినటువంటి పని చూస్తుంది. ఇది వరకు ఓకే. ఇప్పుడు మన విషయానికి వస్తే,
సిఎస్ఐ చర్చ్ అనేది 1947లో స్థాపించబడింది. బ్రిటిషర్స్ స్టార్ట్ చేసినటువంటి ఒక క్రైస్తవ మిషనరీ ద్వారా ఈ సిఎస్ఐ స్టార్ట్ చేయబడింది. దీనికి విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. 1947 నుంచి మన దేశంలో సిఎస్ఐ ఉంది. అప్పటి నుంచి ప్రజలు వెళుతూనే ఉన్నారు. సుమారు 50 లక్షల మంది ప్రజలు సిఎస్ఐకి అఫీషియల్గా వెళతారు అని అనుకుంటారు. మరి ఇంకెంతమంది వెళ్తారో తెలియదు. 50 లక్షలు అనేది చాలా చిన్న సంఖ్య, కానీ కాదు, అది వాస్తవం కాదు. ఇంకా చాలామంది వెళ్ళినా చర్చి నిర్మించుకున్నా, వాళ్ళు ప్రార్థనలు చేసుకున్నా పెద్దగా ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఈవెన్ నాకు కూడా ఏ ప్రాబ్లం లేదు. కానీ వివాదాలకు దారి తీసే విధంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల పక్కనే నిర్మించడం అనేది ఖచ్చితంగా ట్రాప్ చేయడానికి హిందువుల్ని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, హిందువులు కామ్గా ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని బయటకు వస్తారు. నియర్ బై చర్చి నిర్మించి మైక్ పెడితే హిందువులు మైకులు పెద్దగా పెట్టరు. ఎప్పుడో గుడిలో జాతర ఉన్నప్పుడు మైక్ పెడతారు. మరి వీళ్ళు నిత్యం మైక్ పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటే హిందువుల మైండ్ ఏదో ఒక టైంలో మారిపోదా? లేదా ఏదో కష్టం వచ్చిన సందర్భంలో మీ దేవత హెల్ప్ చేయలేదు, మా దేవుడు హెల్ప్ చేస్తాడు అని వీళ్ళు నమ్మించరా? మత ప్రచారం చేస్తున్నారు అంటే కొంతమంది కోపం వస్తుంది. చేయనప్పుడు మీకు ఎందుకు కోపం? తప్పు లేదు కదా, మీరు మత ప్రచారం చేయట్లేదు. చేసే వ్యక్తుల గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నానండి, నేను అందరి క్రైస్తవుల గురించి మాట్లాడట్లేదు. మత ప్రచారం చేసి మా దేవుడిని నమ్ముకోండి, మీ దేవుడు రాయ రప్ప చెట్టు పుట్ట అని మాయ మాటలు చెప్పే వ్యక్తులు మాత్రమే నా మాటలకి హర్ట్ అవుతారు. సాధారణ వ్యక్తులు హర్ట్ అవ్వరు, సాధారణ క్రైస్తవులు హర్ట్ అవ్వరు. సాధారణ క్రైస్తవులు అంటే నా దృష్టిలో మీరు నిజంగా యేసు ప్రభువుని బిలీవ్ చేస్తే ప్రశాంతంగా మీరు ప్రార్థన చేసుకుంటారు. మీ నడవడిక నడక మీ తీరు పద్ధతి నచ్చితే దాన్ని చూసి మరికొంతమంది ప్రభువుని నమ్ముతారు. అది సాధారణ క్రైస్తవులు చేసేటువంటి పని. పూర్తిగా నీవు దేవుడి గురించి తెలుసుకుంటే. అలా కాకుండా నీకు తెలిసిందే అరకొర జ్ఞానం, నీవు వెళ్ళేదే చర్చికి వారానికో నెలకో సంవత్సరానికో, కానీ బైబిల్ పట్టుకొని ఊర్లో తిరిగి మరొక 10 మందిని చర్చిలోకి తీసుకురావాలి, మా పాస్టర్ గారు చెప్పారు అని ప్రయత్నం చేసే వ్యక్తులకి నేను చెప్పే మాట కోపం వస్తుంది. అయితే ఇలా చేస్తే హిందువుల్ని ఎక్కువ మందిని మారియమ్మన్ ఆలయం నుంచి సిఎస్ఐలోకి తీసుకురావచ్చు అనేటువంటి కుట్ర జరుగుతుంది. పైగా దీని వెనక విదేశీ శక్తులు ఏమైనా ఉన్నాయా? ఉంటే అది దేశానికి ప్రమాదం. మతం మారిన వాడు ఈ దేశానికి భక్తుడిగా ఉండలేడు అని అంబేద్కర్ గారు చెప్పినట్టు, మతం మారిన వ్యక్తికి మన దేశం కంటే ఆ మతం ఏ దేశం నుంచి వచ్చిందో ఆ దేశం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇది ఫ్యాక్ట్. మీరు నా మాట కాదన్నా ఇదే నిజం. మీరు నన్ను ఈ నిర్ణయంలో విభేదించినా ఇదే నిజం. మతం మారిన వాడికి ఆ మతం ఏ దేశంలో పుట్టిందో, ఆ మతం తాలూకా ఉన్నటువంటి మీరు పూజించేటువంటి దేవుడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తో అక్కడికి వెళ్ళి ఆయన పుట్టిన స్థలాన్ని సందర్శించాలని, ఆ పుట్టిన స్థలంలో ప్రార్థన చేయాలని, ఆ దేశానికి ఎంతో కొంత మనం విశ్వాసులుగా ఉండాలి అనేది మీరు నమ్మిన సిద్ధాంతం కాదంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ దేశం మీద అభిమానం ఎందుకు ఉండదు అంటే, వన్స్ మీరు ఆ దేశాన్ని అభిమానిస్తున్నప్పుడు ఆ దేశం ఈ దేశం ఒకటే అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అది మనకు శత్రు దేశమైనా మిత్ర దేశమైనా ఆ దేశాన్ని మన దేశాన్ని మీరు వేరుగా చూడలేరు, ఒకటే అని అంటారు. ఒకటే అని అన్నప్పుడు అది మిత్ర దేశం అయితే పెద్ద సమస్య లేదు. శత్రు దేశం అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ దేశంతో థ్రెట్ ఉంటుంది. అప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి రహస్యాలు కానీ లేదా అందించవచ్చు. కొంతమంది, అందరూ అందిస్తారని నేను అన్న కానీ కొంతమంది అందిస్తారు. అలానే ఈ దేశం మీద భక్తి తక్కువగా ఉంటుంది. ప్రెజర్ పెట్టామనుకోండి, మమ్మల్ని ఆ దేశం పంపించేయండి అంటారు. లేదా మాకు ఒక సపరేట్ కంట్రీ ఇవ్వండి, మేము ఆ దేశం నుండి మా దేవుణ్ణి ప్రార్థించుకుంటామండి. ఇలాంటివి గతంలో కూడా చాలా జరిగాయి. నేను చెప్పే మాట క్షుణ్ణంగా ఆలోచించే వ్యక్తులకే అర్థమవుతుంది. నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లేని వ్యక్తులు కొంతమంది ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఏదైతే నియర్ బై చర్చ్ ఎందుకు నిర్మిస్తున్నారు హిందూ ఆలయాలకు అడిగిన ప్రశ్న ఉంది కదా, ఈ దేశంలో ప్రతి చర్చు నియర్ బై హిందూ టెంపుల్స్ అలాగే ఎక్కువగా హిందువులు ఉన్న ప్రాంతంలోనే నిర్మించబడింది. ఎందుకంటే వాళ్ళని ఇటువైపు మరలించాలి కాబట్టి. కాదంటారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.